చిన్న దూడలు ఎంత చెప్తున్నారన్న ఇవి? 70,000. రేట్ తక్కువ. మంచిగా ఉంటాయి అన్ని రకాలు లభిస్తాయి. ఈ సంత కన్న తల్లి, కన్న తల్లి లాంటిది. ఈ సంతలో అరకుంది, కోసూరులో అరకలేదు. ఈ సంతలో అరకుంది. ఓకే, 100 ఎద్దులైనా కట్టుకో అరకలో, ఏ ఎద్దు పేరు కాలేదు. ఈ సంత ధర్మ సంత. సైజు ఎద్దు ఉంది, నాకు తెలిసి ఇది 60 ఇంచెస్ హైట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇంత పెద్ద ఎద్దు నేను ఇప్పుడే చూడటం, పందిపు ఎద్దుల తర్వాత ఇంత హైట్ ఉన్న ఎద్దుని నేను ఇప్పుడే చూడటం. చాలా బాగుంది. ఈ పేదోడని కొనుక్కున్నారా మీరు? అమ్మటానికి తెచ్చారు. చాలా బాగుంది. ఎంత చెప్తున్నారండి? 11,000 రూపాయలు. ఓకే. ఫ్రెండ్స్, ఇది నర్సరావుపేట నుంచి వచ్చింది. 4 పళ్ళ మీద ఉందని చెప్తున్నారు. సో రైతు ఫోన్ నెంబర్ అయితే ఈ వీడియోలో ఇచ్చాను, చూడండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను గురజాల పశువుల సంతకి రావడం జరిగింది. ఈ సంత ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల్లో ఉంటుందన్నమాట. ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది. సో ఈరోజు అయితే ఈ వీడియోలో ఈ సంతకు వచ్చినటువంటి ఎద్దులు, కోడిదూడలు, వాటి యొక్క రేట్లు, రైతుల యొక్క ఫోన్ నంబర్లు, డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి. అలానే మీ దగ్గర ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు, కోడిదూడలు, పందెపు ఎద్దులు, కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి. నా వాట్సాప్ నంబర్ 9676992250కి ఈ వీడియో తీసి పంపించండి. మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. ధన్యవాదాలు. హాయ్ అండి. ఈరోజు యాక్చువల్గా బుధవారం అన్నమాట. సంత గురువారం అయితే జరుగుతుంది. క్రిస్టమస్ సందర్భంగా సంతని గురువారానికి బదులుగా బుధవారానికి మార్చారనమాట. సో చాలా ఖాళీగా ఉందని మనం చెప్పొచ్చు. అక్కడైతే మనకి చీపుర్లు అయితే అమ్ముతున్నారనమాట. ధర ఎంత ఉందో మనం కనుక్కుందాము. సో బాబాయ్, ఇవి ఎంత బాబాయ్ రేటు ఎంత? 50 రూపాయలకి ఒకటా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సంత ఎంట్రన్స్లో ఇలాగ చీపుర్లు అమ్ముతున్నారు. ఈ చీపుర్ల పేరేంటి బాబాయ్? ప్యారంటాలాక్. ఈ చీపురి 50 రూపాయలు అనమాట. ఇక్కడ తాడులు, గంటలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. గొడ్డల కర్రలు కూడా ఉన్నాయి, 100 రూపాయలు అలా ఉంటాయి అన్నమాట. ప్రతి గురువారం జరుగుతాయి. ఇక్కడ దొరుకుతాయి. రోకలు కూడా ఉన్నాయి, మీరు కొనుక్కోవాలంటే చక్కగా కొనుక్కోవచ్చు అన్నమాట. సంత ఎంట్రన్స్లో చీపుర్లు కూడా ఉన్నాయి. అక్కడ వచ్చేసి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. కిచిడి, బిర్యానీ అలా ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇది సంత ఎంట్రన్స్. ఇటువైపు వెళ్తే పిడుగురాళ్ళ, దాచేపల్లి అలా వెళ్ళొచ్చు. ఇది సంత ఎంట్రన్స్. ఇటువైపు వెళ్తే గురజాల టౌన్కి వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడ పశువుల అలంకరణ వస్తువులు అయితే ఉన్నాయి. ఈ బ్రదర్ మనకు సహకరిస్తే వీటి ధరలు, రేట్లు అడుగుతాను. అలానే షిప్పింగ్ ఏమైనా ఉంటే ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ షిప్పింగ్ ఏమైనా ఉంటే ఈ బ్రదర్ని నేను అడుగుతాను. అన్న నమస్తే అన్న. నువ్వా? ఏరా జాబ్ చేయట్లేదమ్మా? ఓకే ఓకే, వెరీ గుడ్. సో తను మా స్టూడెంటే, నాకు ఐడియా ఉన్నాడు. హాయ్ అండి. ఈరోజు బుధవారం. సో చాలా తక్కువ మంది వచ్చారు. తను మా స్టూడెంట్ లక్ష్మారెడ్డి. వాళ్ళ నాన్నగారు అందుబాటులో లేకపోవడంతో తను వాళ్ళ నాన్నగారు హెల్ప్ చేయడానికి 1 గంట వరకు ఇక్కడ కూర్చోడానికి వచ్చారనమాట. సో ఇక్కడ తను మా స్టూడెంటే కాబట్టి చక్కగా నాకు అన్ని ధరలు చెప్తాడు. అమ్మ, నువ్వు ఏపీ, తెలంగాణలో పార్సిల్ ఎవరన్నా కావాలంటే డెలివరీ చేయగలవా? ఓకే, నీ పేరు చెప్పమ్మా. లక్ష్మారెడ్డి. ఫోన్ నంబర్ 970-573-8495. ఓకే, డిస్ప్లే కూడా చేస్తానండి తన నంబరు. ఇప్పుడు మనం ధరలు అయితే తెలుసుకుందాం. ఇవి ఎంతమ్మా?
ఇవి జత 1500. పెద్దవి. ఓకే, ఇవి పెద్దవి అంటండి. జత 1500. కొంచెం చూపించమ్మా. ఇవైతే 1300. ఇవి 1300. ఓకే, ఇవి 1300 అంటండి. ఓకే, నెక్స్ట్ ఇవైతే 1100. ఇవి 1100 అంట. కొంచెం సైజు చిన్నవిగా ఉన్నాయి. 1100. నెక్స్ట్ ఇవి వచ్చేసి 600. ఇవి 600 అంటండి. 600 రూపాయలు అంట. ఓకే, ఇవి వచ్చేసి 400. 400 రూపాయలు. ఇవి 400 రూపాయలు అంటండి. ఓకే, ఇవి 500. ఇవి 500 అంట. ఇవి 500 రూపాయలు. ఇవేనా 500. ఇది కూడా 500 రూపాయలు. ఓకే, ఇవైతే పెద్ద ఇంకా 600. 600 రూపాయలు. ఇవి 600 రూపాయలు అంటండి. ఇవి ఫిక్స్డ్ రేట్ అమ్మా. ఇవి చెప్పమ్మా. ఇవి చెప్పు. ఇవి గేదెలవా? ఇవి ఇవి దూడలు. దూడలు. పాలు తాగి దూడలు. ఒకసారి తీయమ్మ, ఒక చూపించు. ఎంత ఇవి? ఇది 70 రూపాయలు. 70 రూపాయలు. ఓకే, ఇవి దూడలు కట్టేసుకునేవి తాళ్ళు. ఇవి 120 రూపాయలు. ఇవేంటి? గేదెలు కట్టేసుకునే. 120 రూపాయలు. ఇవి తాడే కదా? ఓకే. ఇవి ఇది 170 రూపాయలు. ఇది 170 రూపాయలు. ఇవి కూడా గేదెలు కట్టేసుకునేవి. పైప్ వచ్చింది, కొంచెం లెంత్ వచ్చింది. 170 రూపాయలు. ఓకే, రింగ్ కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇవి ఎద్దులువా? కట్టేయటానికా? ఇదెంత? ఇవి ఎంత? అవి 250 రూపాయలు. 250 రూపాయలు ఒక్కొక్కటి. అవి వచ్చినేమో రింగువి 300. రింగ్ ఇది 300. జత ఒకటే? జత ఒక్కొక్కటి కదా. జత 300. ఓకే, జత 300. ఇవి చిక్కాలా? చిక్కాలు ఎంత? అవి చిన్నవి ఒక్కొక్కటి 120. ఒక్కొక్కటి 120 రూపాయలు. ఇవైతే 450. ఇవి 450 రూపాయలు. ఓకే, ఆ గంటలు ఇవి 1100. 1100 రూపాయలు. ఇంకా పెద్ద సైజ్ అయితే 1500. పెద్ద సైజు 1500 రూపాయలు. ఇవి చిన్న సైజు. ఓకే, ఆ పెద్ద చిక్కాలు ఇవి 450. 450 రూపాయలు జత. ఓకే, ఈ గంటలు ఎలాగమ్మా? ఇవి 600 అండి. జత 600 రూపాయలు. 13 మూడు వస్తుంది. ఓకే, ఇవి చండ్రకోలన అంటారు కదా? 250 రూపాయలు ఒక్కొక్కటి 250. 250 రూపాయలు. ఓకే, ఇవన్నీ ఫిక్స్డ్ రేట్ అమ్మా? డిస్కౌంట్ ఉందా? కాదు, డిస్కౌంట్ ఉంది. ఓకే, ఇవి 350 రూపాయలు. 350 రూపాయలు. అయితే 300. అందరు లేనివి 300. ఇవి అందరూ ఉన్నాయి కదా 350. 350 రూపాయలు. ఓకే, ఇవేంటి? ఇవి ఇవి నడుము. నడుము పెట్టాయి. ఇదెంతమ్మా? జత 300. జత 300 రూపాయలు. ఓకే, రోడ్డు అవతల టవర్ దగ్గర 8 రకాల తలాలు 80 వైట్ రైస్ 80. ఒకటికి 2 సార్లు అడుగు పెట్టించుకుంటాయా. ఇప్పుడే కొంచెం చలి కదా, లేట్గా వస్తున్నాయి అన్నమాట. మంచిగా ఎద్దులు వచ్చినాయి అన్నమాట. ఒక జత వెళ్తున్నాయి. సో ఇక్కడ చీపుర్లు ఉన్నాయన్నమాట. పొలికట్లు అంటారు. ఈ బాబాయ్ గారు ఏ ఊరు నుంచి వచ్చావు బాబాయ్? లచ్చమలపాడు. మా చుట్టాలు కూడా ఉన్నారు, మా బావగారు. కొనట్లేదా ఎవరు? కొంటారు కానీ తక్కువ. మీరు మళ్ళీ కొనుక్కొచ్చుకోవాలి, బస్సులో వేసుకోవాలి. సో కూలి కూడా రావట్లేదని చెప్తున్నారు అనమాట. సో సంతకు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఇవి కొనుక్కోండి. వాళ్ళు తక్కువ గేదెలు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, ప్రతి గురువారం వస్తారా బాబాయ్ మీరు?
ఆహా, ఓకే. నేల సదరం ఉండడానికి నేల చదరంగా ఉన్నటికి ఇవి ఉపయోగపడతాయి. పేడకళ్ళు బోడకళ్ళు ఉండడానికి పేడకళ్ళు ఉన్నదానికి అవి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సంత ఎంట్రన్స్లో ఇలాగ మనకి చీపుర్లు దొరుకుతాయి అన్నమాట. ఇవి కష్టాలు ఉంటాయి కదా, పశువులను కట్టేసేవి, అక్కడ ఇవి ఉపయోగిస్తూ ఉంటారు వీరు. మాచెల దగ్గర లచ్చమలపాడు నుంచి వచ్చారనమాట. సో ఇప్పుడు ఒక జతకు ఎద్దులు అయితే వచ్చినాయి, కోడిదోడులు కాదు, ఎద్దులు వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మన సంత లోపలికి వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఫ్రెండ్స్, ఇవి చూసిన తర్వాత ఇక్కడ మంచి సైజు ఉన్న ఎద్దులు అయితే వచ్చినాయి. సో వీటి గురించి తెలుసుకుందాం మనం. చాలా బాగున్నాయి సైజు. 60 బయట ఖాళీ చేసి లేకపోతే సో ఈ అన్నయ్య గారు చాలా పెద్ద సైజులు తీసుకొచ్చారు ఎద్దులు. అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్న? పులిపాడు. ఎంత చెప్తున్నారు? 1,80,000 రూపాయలు. మీ ఫోన్ నెంబర్ ఉందండి? 9640 5159 76. ఓకే, ఎద్దుల్ని నేను క్లియర్గా చూపిస్తాను. సో ఈ చాలా సైజు ఉన్నాయి. రైతులు చూస్తారు అంతే. దూర ప్రాంతాల వాళ్ళు ఇక్కడ సంత ఉందని తెలియదు అని కొనుక్కొని వస్తారు. దాన్ని బట్టి ఒక్క వారం వచ్చే ఒక్క వారం కూడా జనవరి 1 కదా. అవునవును, ఈ వారం మరి చెప్పే పని ఇది పడదా? చెప్పా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా పాల పళ్ళ దూడలు అయితే ఉన్నాయి. సో మీకు నేను చూపిస్తాను. బాబాయ్ మీరు తెచ్చారా ఏమన్నా? మీరు ఏమన్నా తెచ్చారా? కొన్నారా ఈ ఆవులా? ఆవులు ఎంత కొనుక్కున్నారు బాబాయ్? 25,000 ఈ ఆవు. ఇది 35,000 ఈ జత 35,000. ఆ జత 70,000. ఈ జత 70,000. 35,000 ఇద్దది. ఇది 35,000 కొనుక్కున్నారు ఎద్దు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు బాబాయ్? అది 39,000. ఇది 39,000 కొనుక్కున్నారు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? తంగడ. 65,000 రూపాయలు జత. అమ్ముతారా రైతులు కావాలంటే ఇవి? ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి మీది. కొన్నారు వాళ్ళు అడుక్కోవాలా? ఓకే ఓకే ఓకే, నేను ఇప్పించా కాయదారిని. ఓహో మీరు కాయదాదారు. ఫ్రెండ్స్ ఈ బాబాయ్ గారు కాయదాదారు. ఇవి ఇప్పించారు, వీళ్ళు కొనుక్కున్నారనమాట ఇవి. సో ఈ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక జత ఉన్నాయి కోడిదూడలు. ఇవి మనం కనుక్కుందాం ఎంత రేట్ చెప్తారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పులిపాడు. ఎంత చెప్తున్నారు? 1,10,000 రూపాయలు. ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 99 80 43. మళ్ళీ చెప్పండి. ఓకే, 99 45 93 81 87. ఓకే, పులిపాడు. మీ నాన్నగారి పేరండి? శివనారాయణ. ఫ్రెండ్స్ రైతు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. రైతు పేరు శివనారాయణ గారు. సో 1,10,000 రూపాయలు చెప్తున్నారు. మా ఊరి పక్కనే పులిపాడు అంటే. సో నాకు చుట్టూరు తీయటానికి ప్లేస్ లేదనమాట. వీళ్ళు కట్టేస్తూ ఉంటారు. ఇవి నాటు జాతివి లాగా ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇవి గిత్తలు అనమాట, బాగున్నాయి. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? మాచవరం. ఎంత చెప్తున్నారు? 80,000. ఒక్క నిమిషం అండి, ఇవి మనకి అడ్డొస్తున్నాయి. 80,000 రూపాయలు చెప్తున్నారు. ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు, తెచ్చుకోండి ఈసారి. ఫ్రెండ్స్ ఇవి 80,000 రూపాయలు చెప్తున్నారు. పాలపళ్ళ దూడలు అనమాట. కొంతమంది నన్ను కోడి దూడలు కావాలి అని అడిగారు, వస్తాయా లేవా అని. సో వస్తాయండి, కోడి దూడలు వస్తాయి, ఎద్దులు కూడా వస్తాయి అన్నమాట. పాలపళ్ళ మీద ఉన్నాయంట. సాగినాయండి అరక. ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఎంటీగా ఉంది, ఎందుకంటే కొంతమందికి బుధవారానికి మార్చారని తెలియదు అనమాట. మన వీడియోని చూసి కొంతమంది వచ్చారు. సో ఇక్కడ బేరం అయితే జరుగుతుంది. ఆవులు వచ్చినాయి 2 జతలు. సో ఇక్కడ ఆవులు అయితే వచ్చినాయి అన్నమాట. కొన్ని పశువులు ఇక్కడ కట్టేశారు. సో రేపైతే లేదండి, గురజాల పశువుల సంత గురువారం, క్రిస్టమస్ పండగ రోజు లేదు, బుధవారానికి మార్చారు. అది గమనించగలరు రైతులు. సో ఈ కోడిదూడలు బేరం జరుగుతుంది, ఎంత మనకి తెలీదు రేటు. బేరం జరుగుతుంది. అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్న? దాచపల్లి. ఎంత చెప్తున్నారు? 1,10,000. మీ ఫోన్ నెంబర్ ఉందా? ఓకే ఓకే. సో ఇక్కడే అమ్ముడుపోతాయి అన్నమాట కొన్ని, అందుకని కొంతమంది రైతులు వద్దంటారు. సో ఇటువైపు కూడా కొన్ని ఉన్నాయి, అటువైపు వెళ్దాం మనం. సో ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం. చిన్న దూడలు ఎంత చెప్తున్నారన్న? ఇవి 70,000. ఇవి 70,000 రూపాయలు చెప్తున్నారండి. ఫ్రెండ్స్ ఇవి ఒక్కొక్కటి 40,000 రూపాయలు చెప్తున్నారు. అన్న అమ్మారు, తెచ్చుకున్నారా ఈరోజు? ఎంతకు అమ్మారు? 1,26,000కి తీసుకెళ్ళిపోయారా? సో ఇది ఒక్కొక్కటి 40,000 రూపాయలు చెప్తున్నారు. బేరం జరుగుతుంది ప్రజెంట్. వీళ్ళు రైతులు, ఇక్కడికి వచ్చిన రైతులు అనమాట. ఇది కూడా ఒకటి. అక్కడ ఒక చిన్న బుల్లి దూడ ఉంది. మనం పెయ్యి దూడ చాలా బాగుంది, క్యూట్గా. ఇక్కడ గేదెలు అమ్ముతూ ఉంటారనమాట. సో ఈ రోజంతా ఎంటీగా ఉంది ఇదంతా సంత. అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్న? తంగెడ. ఈ పెయ్యి దూడని కొనుక్కున్నారా మీరు? అమ్మటానికి తెచ్చారు. చాలా బాగుంది. ఎంత చెప్తున్నారండి? 11,000 రూపాయలు. ఎంత వయసు? ఉండొచ్చు, సంవత్సరం దాటిందా? 18 నెలలు ఉంటుంది. 18 నెలలు. మీ ఫోన్ నెంబర్ ఉందా? రైతులు కొనుక్కుంటారు. యూట్యూబ్ ఛానల్ చెప్పండి. 99 125 66 232. ఏం పేరండి మీ పేరు? సయ్యద్ దస్తగిరి గారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక జత వచ్చినాయి. ఈ బాబాయ్ గారు ఇప్పుడే వచ్చినట్టున్నారు. నేను డీటెయిల్స్ తెలుసుకుంటాను. ఏ ఊరు నుంచి వచ్చారు బాబాయ్? గురజాలేనా? ఎంత చెప్తున్నారు? 1,45,000. 45. ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా? ఇక్కడ అమ్ముడుపోతాయా? అంటే ఇది ఛానల్ చాలామంది చూస్తారు. రైతులు కావాలంటే మీరు ఫోన్ నెంబర్ చెప్తేనేమో ఫోన్ చేస్తారు. అలాగా చెప్పండి. ఓకే,
ఫ్రెండ్స్ ఈ బాబాయ్ గారు 1,45,000 రూపాయలు చెప్తున్నారు. ప్రజెంట్ ఫోన్ నంబరు ఉన్న బాబాయ్ లేడనమాట. 1,45,000 రూపాయలు చెప్తున్నారు ఈ ధర. కొంచెం అటు తీసుకెళ్ళి బాబాయ్, చూపిస్తాను. ముందుకు తీసుకెళ్ళి. సో ముందుకు తీసుకెళ్తున్నారు. కొంచెం ముందు. ఎద్దులు చాలా బాగున్నాయి. ఎన్ని పళ్ళు వేసినాయి బాబాయ్? అన్ని పళ్ళు వేసినా? బండి అరక అలవాటు ఉందా? ఎక్కడ గురజాల్లో మీది? చివరా? పాలకేంద్రం వైపు. ఫ్రెండ్స్ ఈ గురజాల పశువుల సంతకి ఇది వచ్చిందనమాట. కోడిదూడ చాలా బాగుంది, చాలా హైట్ ఉంది. మీరేనన్నా తెచ్చింది? ఏ ఊరి నుంచి వచ్చారండి? నర్సరావుపేట. ఎంత చెప్తున్నారు ధర? 110. మీ ఫోన్ నెంబర్ ఉందండి? ఇక్కడ అమ్ముడుపోద్దా? చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్పండి. 96 76 44 33 13. చాలా బాగుంది హైట్. 4 పళ్ళ మీద. అవునండి. నమస్తే నమస్తే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది పందానికి ఏమన్నా బండలాగుడి అనుభవం ఉందన్న? ఓకే. ఫ్రెండ్స్ ఇది నర్సరావుపేట నుంచి వచ్చింది. 4 పళ్ళ మీద ఉందని చెప్తున్నారు. సో రైతు ఫోన్ నంబర్ అయితే ఈ వీడియోలో ఇచ్చాను, చూడండి. ఫ్రెండ్స్ ఈ సంతకి ఈ కోడిదూడలు, కొన్ని దున్నపోతులు, ఎద్దులు ఇక్కడ కట్టేశారు. ఈరోజు గురువారం అని తెలియక చాలామంది రాలేదు, బుధవారం అని తెలియక చాలామంది రాలేదు. సో కొమ్ములు కోస్తున్నారు అన్నమాట. ఇవన్నీ చాలా ఉన్నాయి ఎద్దులు. ఐ థింక్ ఏజ్డ్ అనుకుంటా, అయిపోయినట్టున్నాయి. ఏజ్డ్, వ్యవసాయానికి కాదు. ఎంత ఖాళీగా ఉంది యాక్చువల్గా. అటువైపు వెళ్దాం మనం. ఫ్రెండ్స్ ఇవి వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ 2 జతలు ఉన్నాయి, అక్కడ ఒక జత ఉంది. ఈరోజు బుధవారం, యాక్చువల్గా గురువారం సంత జరిగిద్ది, అందుకు తెలియక చాలామంది రాలేదన్నమాట. రేపు జరగదు, గురువారం క్రిస్టమస్ పండగ రోజు జరగదు, రైతులు గమనించగలరు. సో రైతులు ఎవరైనా ఉంటే మనం ధర తెలుసుకునే వాళ్ళం. మీవేనా బాబాయ్? ఇవా? ఎంత చెప్తున్నారు అవి? 1,10,000. ఏ ఊరు మీది? గంగన్నపాలెం. ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 995 935 బండి అరక అలవాటు ఉందా బాబాయ్? మీ పేరండి? సుబ్బారావు గారు. సో అటువైపు వెళ్ళడానికి మనకు ప్లేస్ లేదు. ఇక్కడ చూడండి, చాలా పెద్ద సైజు ఎద్దు ఉంది. నాకు తెలిసి ఇది 60 ఇంచెస్ హైట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇంత పెద్ద ఎద్దు నేను ఇప్పుడే చూడటం, పందిపు ఎద్దుల తర్వాత ఇంత హైట్ ఉన్న ఎద్దుని నేను ఇప్పుడే చూడటం. చాలా బాగుంది.
ఏయ్. ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ 2 hours కష్టపడి ఈ వీడియో అయితే తీశాను. సో లెంత్ కిందకి వస్తే పార్ట్ 2 కూడా చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఎంత ఎంతండి? 60,000 కొనుక్కున్నారు ఒక్కటే. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? కోవాడ, గోవాడ, తెలంగాణనా? ఆత్మకు బాపట్ల జిల్లా. ఓకే, 60,000 కొనుక్కున్నారు. ఓకే. డబ్బులు తిరగాలి. ఫ్రెండ్స్ ఇది 60,000 రూపాయలకి కొనుక్కున్నారంట. గురజాల పశువుల సంతలో ఈ బాబాయ్ గారు కొనుక్కున్నారు. చూసే మేము ఇవాళ బయలుదేరి వచ్చింది. ఓకే, లేదంటే గురువారం వచ్చేవాళ్ళు. గురువారం వచ్చేవాళ్ళు, మాకు అందరూ తెలిసేది. ఓకే. ఫ్రెండ్స్ ఇవి కూడా వచ్చాయన్నమాట ఎద్దులు. అన్నా ఎప్పుడు వచ్చావన్నా? ఈరోజే. అవునవునవునండి, సెలవులు లేవన్నా కాలేజీకి. అన్న కొనుక్కున్నారా మీరు? అమ్మారన్న? మీవేనా? అమ్మడానికి తెచ్చారా? ఓకే. ఎంత చెప్తున్నారు ధర? ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఇది గురజాల పశువుల సంత. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా రాగానే మనకి ఇక్కడ ఒక 2 ఎకరాల పొలం ఉంటుంది అనమాట. ఈ పొలంలో రైతులు కొన్న ఎద్దులు మంచిగా పనిచేస్తున్నాయా లేవా అనేది పనితనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక జత ఉన్నాయి. ఇవి కొనుక్కున్నారో అమ్ముకున్నారో తెలియదు, లేదా ఈ ఓనర్స్వో లేదు అయితే మనకు ఐడియా లేవు. ఒక కోడి దూడ కూడా ఉంది, ఒక గేదె కూడా ఉంది. మేబీ ఓనర్స్, ఈ పొలం యొక్క ఓనర్స్ అయి ఉంటుంది అనమాట. అక్కడ ఒక జత ఎద్దులు ఉన్నాయి. సో ఇక్కడ బండికి కట్టి ఒక జత అయితే ఉందన్నమాట. 2 ఎకరాల పొలం ఉంటుంది. ఇక్కడ మనకి నాగలి, గొర్రు అన్నీ అద్దెకిస్తూ ఉంటారు. సో వీళ్ళంతా రైతు సోదరులు వీటిని పరీక్షిస్తూ ఉన్నారనమాట, కోడి దొడ్డుని. అన్న ఎంత కొనుక్కున్నారన్న? 73,000 కొనుక్కున్నారు. ఫ్రెండ్స్ ఇవి 73,000 రూపాయలు కొనుక్కున్నారు. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నది గురజాల పశువుల సంత. ఈ సంతలో పశువుల అలంకరణ వస్తువులు అమ్ముతూ ఉంటారనమాట. వీళ్ళు సొంతగా తయారు చేసుకుంటారనమాట. ఇవి వైర్ కొనుక్కొచ్చుకొని వీళ్ళే అల్లుకొని చేస్తూ ఉంటారనమాట. పార్సిల్ సదుపాయం కూడా ఉంది, డెలివరీ కూడా చేస్తారు. సో వీళ్ళ ఫోన్ నెంబర్లు గతంలో నేను ఇచ్చాను, చాలా అమ్ముడుపోయాయి. వాళ్ళకి ఉపాధి కూడా లభిస్తుందన్నమాట మన ఛానల్ వల్ల. చాలా హ్యాపీగా ఉంది. మనకి ఒకరికి సహాయం చేయడం అనేది చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ప్రజెంట్ ఫోన్ నెంబర్ గతంలో ఇచ్చాను, వాళ్ళు మా స్టూడెంట్, తన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ టైం ఈ అన్నయ్యది ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. వీళ్ళకు కూడా తెలియదు యాక్చువల్గా గురువారం జరగాల్సిన సంత బుధవారం జరుగుతుందన్నమాట. సో తెలియక పాపం లేటుగా వచ్చారనమాట. కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి. సంతకు సంబంధించిన అప్డేట్స్ కూడా నేను తప్పకుండా మీకు ఇస్తాను. సిగమార్లు, గంటలు, కలతాళ్ళు, ఎర్ర పలుపులు అన్ని రకాలు మా వద్ద ఉన్నాయి. గంటలు, చంద్రకోళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ గుడిసేల సంతలో రేటు తక్కువ. వస్తువుల రేటు తక్కువ. తాళ్ళు కానించి ఎంటకెళ్ళ తాళ్ళు, ఎంటకెళ్ళ దిండులు అన్ని రేటు తక్కువ. మంచిగా ఉంటాయి. అన్ని రకాలు లభిస్తాయి. ఈ సంత కన్న తల్లి, కన్న తల్లి లాంటిది. ఈ సంతలో అరకుంది. కోసూరులో అరకలేదు. ఈ సంతలో అరకుంది. ఓకే, 100 ఎద్దులైనా కట్టుకో అరకలో. ఏ ఎద్దు ఫెయిల్ కాలేదు. ఈ సంత ధర్మ సంత. ఓకే, కన్న తల్లి అన్నం పెడుతుంది.